కూడా కొట్టించారండి కొంతమందిని. అసలు డ్వాక్రా గ్రూపులో అసలు ఎలాంటి సమస్య ఎక్కడా లేదు సార్, ఏ ఊర్లో కూడా లేదు. కానీ మేము రాత్రనక పగలనక ఎండనక కష్టపడి మేము బాకీలు కడితే ఆ బాకీలు కట్టిన బాకీలు వాళ్ళు తినేసి మీరు బాకీలు కట్టాలనేసి ఇప్పుడు వెలుగు ఆఫీస్ వాళ్ళు బ్యాంకు వారు అందరూ కలిసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతారండి. మేము తీసుకున్న బాకీలు అయితే మేము కట్టిని వాళ్ళ బ్యాంకుకి అందచేయలేదండి. అందచేయనప్పుడు ఆ బాకీ మేము ఎలా కడతాం సార్? ఆ బాకీ మా మీద రాకుండా వాళ్ళ మీద మీరు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరిగించాలని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సార్ గారికి అభినందనలు. అలాగే డ్వాక్రా గ్రూపుల మహిళలందరికీ కూడాను నమస్కారం. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చింది, మేము రుణమాఫీలు చేస్తామని రైతులకు కానీ డ్వాక్రా గ్రూపులకు కానీ మీకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారండి ఈ ప్రభుత్వం. రైతులకి రుణమాఫీ చేయలేదు. అవి పక్కన పెడితే డ్వాక్రా గ్రూపులకి పావల రుణమాఫీ అన్నారు. అది ఎవరికి ఇచ్చిన ఇబ్బంది కూడా ఎవరికి తెలియట్లేదు. 1,00,000 రూపాయలకి ఇంట్రెస్ట్ 20,000 కట్టించుకుంటున్నారండి. 10 లక్షలు ఇస్తే దగ్గర 1,00,000 రూపాయలు వడ్డీ కడుతున్నారు. మొత్తం రుణమాఫీ అన్నారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నారు. కానీ 1,00,000 రూపాయలన్నా వెంటనే రుణమాఫీ చేశారా అంటే అది చేయలేదు. సంవత్సరానికి గ్రూప్కి 10,000, నెక్స్ట్ ఇంకొక సంవత్సరానికి 10,000, ఏంటంటే ముసలి కన్నీరు తుడుస్తున్నారు. మళ్ళీ 30,000. ఇప్పటికి 1,00,000 రూపాయలకి 70,000 ఒక గ్రూప్కి, 80,000 ఒక గ్రూప్కి. ఈవెన్ మీకు రుణమాఫీలు తీర్చింది. మీరందరికీ కూడా పావలా రుణమాఫీలు, పావలా వడ్డీలు అన్నారు. వచ్చినాయండి మీ అందరికీనో? ఎవరికి రాలేదు. అలాగే మేము దాచుకున్న పొదుపు డబ్బులు కూడా మమ్మల్ని తీసుకొని ఇవ్వట్లేదు. తీసుకొని ఇస్తున్నారా మిమ్మల్ని ఎవరన్నా? పొదుపు డబ్బులు ఎవరిని తీసుకొని ఇవ్వట్లేదు చెప్పండి మీరు, సార్కి తెలియాలి కదా. ఎవరు తీసుకొని ఇవ్వట్లే, పొదుపు డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు. ఇచ్చిన రుణానికి వడ్డీ లేదంటున్నారు. 1,00,000కి 20,000 రూపాయలు చొప్పున వడ్డీ కట్టించుకుంటున్నారు. ఏంటంటే మనకు న్యాయం జరిగింది? డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే ఉద్యోగం ఇస్తామన్నారండి. ఎవరైనా ఉద్యోగాలు వచ్చాయండి? ఎవరికి ఉద్యోగాలు రాలే. ఎవరైనా చనిపోతే 50 సంవత్సరాల లోపల ఎవరైనా చనిపోతే 30,000 స్పాట్లు ఇస్తామన్నారు. అది లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? 60 ఏళ్ళు రావాలి. 60 ఏళ్ళ వరకు ఎవరైనా బతుకుంటున్నారండి? 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చనిపోతే ఇస్తారంటండి. మరి మీరందరూ కూడా డ్వాక్రా గ్రూపులకి న్యాయం జరగాలని చెప్పేసి మేము ఎప్పుడైనా పార్టీ ఆఫీసులకు కానీ లేదంటే మున్సిపల్ ఆఫీసుకి కానీ వెళ్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదండి. వెళ్ళండి అమ్మా మీరు బయటికి, తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం. ఏంటండి అధికారం మీ చేతిలో ఉందనా? మమ్మల్ని ఇలాగ ఏడిపిస్తున్నారు. డ్వాక్రా గ్రూపులు చాలా మట్టుకి రద్దు అయిపోతున్నాయండి. కట్టలేక వడ్డీలు కూడా వేసుకొని కట్టించుకుంటున్నారండి. మా రుణాలు మాఫీ కాకుండా వాళ్ళు ఇచ్చే రుణానికి వడ్డీలు కూడా కట్టించుకొని మమ్మల్ని చాలా ఏడిపిస్తున్నారు. మేము దాచుకున్న పొదుపు డబ్బులు మనం తినవ్వట్లేదు. కరెక్టే కదమ్మా? మీరందరూ కూడా పాల రుణాలు ఎవరో తీసుకున్నారా? 1,00,000 రూపాయలకి మీరు ఎంత వడ్డీ కడుతున్నారు? 10 లక్షలకి 1,00,000 రూపాయలు వడ్డీ కడుతున్నారు మీరు. ఏంటండి మరి రుణ మాఫీ అన్నారు? ఎక్కడండి? మన కష్టం వాళ్ళు ఇంకా తింటున్నారు. మన కష్టం ఎంత ఉంటుందో వాళ్ళ దగ్గర తెలుసా? ప్రభుత్వం ఎంత రన్ చేసుకుంటుందో తెలుసా? మన డబ్బు చాలా ఉంటుంది. మన డబ్బే మనకి ఇస్తున్నారు. మనకేమీ కూడా వాళ్ళకి ఉపయోగం లేదు డ్వాక్రా వల్ల. కనీసం మనం పవన్ సీఎం అవుతే మనందరికీ కూడా న్యాయం జరిగిద్ది. మనందరికీ కూడా న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాం. సార్ని సీఎం చేద్దాం. మనం కష్టపడదాం. సామాన్యుడి కోసం వచ్చారు సారు, మన కోసమే వచ్చారు సారు. సార్కి ఆక్సిజన్ మనమే సార్కి ఆక్సిజన్ మనమే. మనందరం కూడా కష్టపడదాం. పార్టీ కోసం సీఎం చేద్దాం. మనకు న్యాయం జరిగిద్ది. ఇదొకటే నేను చెప్పగలను. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.